సో ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తంలోని ఆయిల్ ఉత్పత్తి తేడా వచ్చేసి రేట్ అన్నీ మారాయి కదా. అమెరికాలో ఇరాన్ వార్ వలన మన పెట్రోల్ ప్రైస్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఎప్పటి నుంచో సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేయాలని స్వాతి ఎప్పటి నుంచి చెప్తుంది. మొత్తానికి లాస్ట్కి సత్యనారాయణ వ్రతం చేసే అవధి వచ్చింది. ఏమండి మన రిచ్మండ్లోని పెద్ద ఆయన పంతులు గారు రాజగోపాలన్ గారు వచ్చి ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు. సో సత్యనారాయణ వ్రతం కోసం వచ్చింది అనుష్క, ఇప్పుడు అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోతుంది బ్యాక్ టు అట్లాంటా. గైస్ బయట చూశారు కదా, నా కార్ పోయిన దానికంటే ఆ ముందర చెట్టు పోయిన దానికి నేను చాలా 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 ఫీల్ అవుతున్నా. సో మొత్తం అంతా రీసెర్చ్ చేశాను. సో 6 అడుగుల నుంచి 12 అడుగుల చెట్టు అయితే ఎంత, 12 అడుగుల నుంచి 24 అడుగుల చెట్టు అయితే ఎంత, ఇంకా పెద్ద చెట్టు ఎంత. అంత పెద్ద చెట్టు తేవాలంటే ఇంచుమించుగా $5,000 అంటే ఇండియా డబ్బులు 5 లక్షలు ఒక చెట్టు వేయడానికి. సో మన చెట్టు పోయింది $5,000 దాటి, ఎందుకంటే చాలా చాలా మహావృక్షం కదా. సో దాని గురించి చాలా 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 ఫీల్ అవుతున్నా. నాకు కార్ పోతే అది ఇంకోటి కొనుక్కోవచ్చు, ఈ చెట్టు ఎలాగా నాకైతే ఇంకో $5,000-6,000 పెట్టడం లేదు. చిన్న చెట్టు 6 నుంచి 12 6 అడుగుల నుంచి 12 అడుగులు, అది కూడా $800 నుంచి $1,000 పెట్టాలి చెట్టుకి. కానీ మరీ చిన్న ప్లాంట్ అయితే పెట్టాలని లేదు, కనీసం ఒక మిడ్ రేంజ్ అయినా పెట్టాలనుకుంటున్నా. సో అది చెట్టు అప్డేట్. మళ్ళీ చెప్తున్నా, కార్ పోయిన దానికన్నా చెట్టు పోయిన దానికి ఎక్కువ బాధ అయితే పడుతున్నా. ఒకసారి కార్లో కూర్చొని మాట్లాడదాం. సత్యనారాయణ వ్రతం ఇవాళ స్వాతి ప్లాన్ చేసింది. ఓకే, అనదర్ బ్యూటిఫుల్ డే ఇన్ రిచ్మండ్ ఇంట్లోని. సో మా ఆవిడ ఎప్పటి నుంచో చెప్తుంది సత్యనారాయణ వ్రతం చేయాలని. సో ఫైనల్గా ఇవాళ ఇంట్లో ఓన్లీ ప్రైవేట్ ఈవెంట్, ఓన్లీ మా ఫ్యామిలీ, తర్వాత స్వాతి వాళ్ళ అన్నయ్య వాళ్ళు న్యూజెర్సీ నుంచి వచ్చారు. సత్యనారాయణ వ్రతం అయితే ఇంట్లో చేస్తున్నాం. సో చాలా చాలా సింపుల్ సత్యనారాయణ వ్రతం. సో ఏం జరుగుతుంది ఏంటి అని మీరు లాస్ట్ వీడియోలో చూసారు. అమ్మాయేమో వచ్చేసింది మళ్ళీ రిచ్మండ్. సో బ్యాక్ ఇన్ USA, బ్యాక్ ఇన్ వర్జీనియా. సో అందరం కలిసి చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అన్నమాట సత్యనారాయణ వ్రతం. సో అమెరికాలో సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటారు, పంతులు గారు ఇంటికి వస్తారన్నమాట. ఇంటికి వచ్చి కండక్ట్ చేస్తారు, అది విషయం. సో ఏ ట్రెడిషనల్ బట్టలు వేసుకున్నా, నేను పాకిస్తాన్లో కొనుక్కున్న పెషావర్ జీప్ వేసుకున్నా, మా ఆవిడ 80% వేసుకోకూడదు అంది, అందుకని పాకిస్తాన్ జీప్ వేసుకోకుండా బర్కిన్ స్టాక్ వేసుకున్నా. నా పెషావర్ జీప్లు మాత్రం ఎప్పుడు ఏ ట్రెడిషనల్ వేసుకున్నా నా పెషావర్ జీప్లు వేసుకుంటాం అన్నమాట. సో అది గైస్. సో ఇప్పుడు పంతులు గారు వచ్చేస్తారు కొద్దిసేపట్లో. సో ఇంట్లో ఎలా చేసాము ఏంటి చిన్న చిన్న ఆ కార్యక్రమం లాగా సత్యనారాయణ వ్రతం చూపిస్తాం మీకు, ఓకేనా? He's not stick still. Nana, can you hold him? Can I what? I'm tired of holding. టైం ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయింది. సో మనకి మొత్తం ఏంటేంటి కావాలి అని లిస్ట్ మన పంతులు గారు ఆచార్య గారు ఇచ్చారు. సో దాన్ని బట్టి మొత్తం అంతా తీసుకొచ్చాం. ఆయనే మొత్తం ఎలా అరేంజ్ చేయాలి సత్యనారాయణ వ్రతంకి అని అరేంజ్ చేస్తున్నారు. సో ఆచార్య గారు మా రిచ్మండ్ టెంపుల్లో ప్రధాన అర్చకులు. ఇంతకుముందు 5 ఏళ్ళు బ్యాక్, ఇప్పుడు మానేసి ఈ ప్రైవేట్ ఈవెంట్స్ అవి చేస్తున్నారు అనమాట. సో అదిగోండి రిచ్మండ్లోనే ఉంటారు కాబట్టి ఈయనే మన సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఇవాళ. సో రాజగోపాలన్ గారు వచ్చి ఇవాళ మనకి సత్యనారాయణ వ్రతం చేస్తారు ఇంట్లోని. సో అదిగోండి ఇవన్నీ ఇలా మరీ సింపుల్గా ఉంటుందని ఏదో జస్ట్ ఇలా బ్యాక్ డ్రాప్ స్వాతి వాళ్ళు వదిన వేసి ఇది మాట సత్యనారాయణ. మొన్న వచ్చినప్పుడు తెచ్చాను ఇది ఫ్రేమ్ వైజాగ్ నుంచి. స్వాతి చూడండి పెళ్లి చీర వేసుకుంది. 2000 ఎప్పుడైంది పెళ్ళి? ఇంకా ఉందండి పెళ్లి చీర. వీళ్ళు వదిలేమో నాకు ఆట పట్టిస్తుంది, నాకు బట్టలు పట్టవా అని, పెళ్లి బట్టలు అవి లేవు, లేకపోతే వేసుకునేవాడిని. సేమ్ సైజు ఉన్నాను నేను కూడా. స్వాతి వాళ్ళ అన్నయ్య కూతురు కొడుకు. ఇది తెలుసు కదా, ఈ పెంకి పిల్ల తెలుసు కదా. You have to recite like 100 slokas, Anushka. And Simba Babu is such a good boy. Are you a good boy? Are you a good boy? ఈ సెంటర్ టేబుల్లో ఓన్లీ క్రిస్టల్సే పెడదాం అని స్టార్ట్ చేశాను. ఇది మీకు తెలుసు ఎక్కడి నుంచి, సౌదీ అరేబియా నుంచి. ఇవన్నీ క్రిస్టల్స్ ఇప్పుడు మొత్తం అంతా రకరకాలు అయిపోయాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక
అదైతే తీసుకొచ్చాను. అదండి లేటెస్ట్ భూటాన్ నుంచి లేటెస్ట్ ఎడిషన్. వీడియో పెట్టేసరికి ఎంత మంచి పిల్లగా యాక్ట్ చేసావే అను. ఒకసారి వీడియో తీగానే ఓ మై గాడ్. Go sit next to Nana. ఏనన్నా నో సుమా వద్దు. సీతారాం కళ్యాణ్ ఇవాళ ఎందుకు చేశారండి? అంటే హాలిడే అనా, సాటర్డే అనా? రామనవమి సెలబ్రేషన్ యూజువల్లీ సీతారాం కళ్యాణం ఉంటుంది. సో ఇక్కడ భద్రాచలంలో కూడా ఈ రోజు కళ్యాణం ఉంటుంది. అంటే ఈ రోజు అంటే ఇది ఆ రోజు మన ఇది ఉంటుంది కదా, రామనవమి రోజు ఓకే, అప్పుడు కళ్యాణం చేస్తారు. సో మనకి వీకెండ్ కాబట్టి ఇక్కడ అన్ని వీకెండ్ కాబట్టి అవును ఎగ్జాక్ట్. చేసుకున్నాం. సో రాజగోపాలన్ గారి వాళ్ళ 3వ పూజ అంట. సీతారాం కళ్యాణం చేసి తర్వాత ఇంకేదో పూజ చేసుకొని ఇప్పుడు వచ్చారు మన ఇంటికి. సో అన్నీ సెట్ చేస్తున్నారు. మనకు తెలియదు కదా ఏం సెట్ చేయాలి ఏంటి అని, మొత్తం అరేంజ్ చేస్తున్నారు. ఇవ్వండి. సో సత్యనారాయణ స్వామి మాత్రమే కాకుండా ఒక పక్క వినాయకుడు, ఒక పక్క లక్ష్మీదేవి పెట్టాం. అంతేకాకుండా ఈ దీపం కుందులు ఏదో ఒక ట్రిప్లో నేను మొత్తానికి కొని తీసుకొచ్చాను. అవి అలాగా సీల్ చేసి ఉన్నాయి. సో మొత్తానికి బయటికి తీసామాట, ఇవాళ తీసి వెలిగించాం. ఇవి నవధాన్యాలండి, అవేనా? నవధాన్యాలు కింద అత్తే ఎండు ఖర్జూరం. కింద ఉంటది. దారాలది అక్కడ బ్లాక్ కలర్ బౌల్ లో ఉంటది వదిన. పెట్టావా? గణపతి నమః కర్పూర నీరాజనం దర్శయామి. వర్ధయంతః శతం జీవేమ శరదశ వీరాః కార్కోటకాయ విద్మహే మహానాగాయ ధీమహి తన్నో రక్ష లెఫ్ట్ హ్యాండ్ ప్రచోదయాత్. We will not learn. So that's why the concept of questioning is there. There's nothing wrong in questioning. You have to question each and everything. Why do we have to do that? So now they made you not to sit in the middle. Yeah. ధరణి గర్భసంభూతం విద్యుతే కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అగ్నిర్మూర్ధారి కుక్షపతిపతి వ్యాయమపాదం రేతాదం శిశన్వసే శోనావృతి ఉపమానుక్షరాని వేషనియశ్చారసంగసప్రతాః క్షేత్రస్య పతినావయ గుంభితేనే వజామసీ గావష్టం పురుషేష్టాసనోముదాతీదుషే అధిదేవత ప్రత్యధిదేవత సహితం అంగారకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శ్రీజాతవేదోగావష్టం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయాం. ధూపదీప అనంతర Through the three worlds, Yogi Raj Narada Muni reached Mrityaloka, the earthly realm, and witnessed human beings suffering immensely due to their karmas. Compassionate towards mankind's plight, he visited the abode of Lord Vishnu, who alone can relieve humanity from its suffering. నారికేళనివేదనం సమర్పయామి. చెప్పు. నవ్ యు నో ఇట్, సత్యనారాయణ అని. We'll do it after the puja, okay? ఓకే. సుందర వచ్చేయండి తర్వాత నేను పాడతాను, మీరు రండి. సస్మితారా నమస్కారం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. Simba కూడా Simba. Okay.
ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అనుష్క అను Should we go to Starbucks? ఎడికి Nothing. What happened inside? స్టార్ బక్స్ ఎందుకే ఇప్పుడు రేపుకి నైట్ స్టార్బక్స్ ఏంటి సో పూజ అయితే అయిపోయింది బాగా. అదే నా ఫోటో తీనో స్వాతి నువ్వు ఏ చీర కట్టుకున్నావు చెప్పు, పెళ్లి చేసి చెప్పు. పెళ్లి చేయండి 2001లో అయింది నీ పెళ్లి. నీదా నా మనది 2001లో చీర సరిపోయిందా నీకు సైజు? చీరకి సైజ్ మారుతుంది ఇది బ్లౌజ్ కుట్లు ఇప్పారు ఇప్పావా? నువ్వు పెళ్ళప్పుడే లావుగుండేది నువ్వు లేదా? పెళ్ళప్పుడు చబ్బీగా ఉండేది నువ్వు కదా. దీనికన్నా ఇది మొన్న మ్యారేజ్ యానివర్సరీకి కొన్న నెక్లెస్ ఇండియా నుంచి తెచ్చాను. తిరిగిపోయాను చూసావా? ఇందే చూడు వీడియో సో ఆ విధంగా సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయింది మొత్తానికి. స్వాతి అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తుంది చేద్దాం 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 అని. మొత్తానికి పంతులు గారు రాజగోపాలను ఆయన చాలా చాలా నాలెడ్జబుల్. ఓన్లీ మంత్రాలే కాదు అన్ని విధాల ఓవరాల్ హోలిస్టిక్ నాలెడ్జ్ మొత్తం బాగా చేశారు. అనుష్క చేత సస్మిత చేత కథ చదివించాం 5 చాప్టర్లు 1 ఆల్టర్నేటివ్. సో బాగా అయింది. అనుష్క ఏం చేస్తుంది? ఎవరికి పిల్లలేదు ఈసారి ఎవరికి పెళ్ళలేదు. జస్ట్ యూజువల్గా ఫస్ట్ అనుకున్నాం 25th యానివర్సరీ కదా అందరూ పిలుద్దామని. తర్వాత అందరూ పిలిస్తే ఇంకా ఫుడ్ ప్రిపరేషను కేటరింగ్ ఇదంతా బిజీ అయిపోయి క్లమ్జీ అయిపోతుందని ఓన్లీ పూజ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి జస్ట్ చేసాం అన్నమాట. అదిగో సో స్వాతి మొత్తానికి అయిపోయిందా పూజ? ఎస్ ఎప్పటి నుంచి అంటున్నావు కదా సత్యనారాయణ వ్రతం చేయాలి అని. మన హౌస్ వార్మింగ్ చేసాం ఇక్కడే, నాకు గుర్తులేదు అసలు. అతనే చేశారు, వచ్చి పైన చేసాం దేవుడి రూమ్ లో. అవునా? ఆయనే అదే పంతులు గారు చేశారు, చాలా బాగా చేశారు, చాలా నాలెడ్జబుల్. నేను చెప్పినట్టు అనుష్క కూడా ఉంది, అనుష్క స్టోరీ చదివింది. చెప్పు Satyanarayana. సో సత్యనారాయణకి ఇంతకుముందు నారాయణ ఏమని ఉందండి I don't know. తప్పు అనేది ఆయన పంతులు గారు నేర్పించారు. అంతాను బాగా అయిపోయింది. సో కూల్ మాట మొత్తానికి. శాంతిలాగా శాంతి పూజ వేరే దగ్గర పబ్లిక్గా చేశారు ఒక టెంపుల్లో, దానికి వెళ్ళాము. కానీ ఇలా టెంపుల్లో అయితే ఇంట్లో అయితే చేయలేదు. అందుకని ఎవరిని ఏమీ పిలవకుండా జస్ట్ ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా అయితే చేసుకున్నాం. సో స్వాతి ఏమో కొత్త నెక్లెస్ వేసుకుంది మొత్తానికి చీర మీద. అవునా? చెవులు ఎందుకు పెట్టుకోలేదు మరి? అది చిన్న అది తోరట్లేదు. అవునా? అనుష్కకి సరిపోతాయా? తెలియదు, చూడాలి. సరిపోతాయమ్మా నీకు? ఎందుక మళ్ళీ డమ్ముకున్నావు? ఆయన ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు చెప్పలేకపోవు కదా. అన్ని చెప్పింది. చెప్పావా? చెప్పింది. ఎన్ని డైరెక్షన్ అంటే ఏం చెప్పు. కానీ అడిగారు కదా నీకు అనుష్క హిందూయిజంలో ఎన్ని గాడ్స్ అని. అప్పుడు నువ్వేం చెప్పావు? ఓన్లీ 1 అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నారు బాగా చెప్పు, కరెక్ట్గా చెప్పు, మేనిఫెస్టేషన్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడారు అనమాట. అది. సో ఇవాళ మా ప్రసాదం పూరి కూర. ఇదేంటిది? బిర్యానీయా? పులిహార, ఇది దద్దోజనం, ఇది చట్నీ, ఇది బూరా గారా? ఆలు బోండా. బూరీలు చేసావు కావాలా? ఇది పూరి కర్రీ. నువ్వు తీసిన తర్వాత. ఓకే, సత్యనారాయణ వ్రతం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇవాళ నెక్స్ట్ డే. నిన్న అయిపోయింది సత్యనారాయణ వ్రతం. మా రిలేటివ్స్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు యాజ్ ఆల్వేస్ మనకి రెగ్యులర్ అయిపోయింది కదా ఎయిర్పోర్ట్. నా కోసం నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినా, పికింగ్లకి డ్రాపింగ్లకి వెళ్తాను. ఇదిగోండి అనుష్క బ్యాక్ టు అట్లాంటా. అట్లాంటా అంటారా, అట్లాంటా అంటారా, ఎలానా అంటారా చెప్పు. Atlanta. Is T not silent? Atlanta. No, some people say. Well, it sometimes just happens like Atlanta. Yeah, but people say Alana. What is that? Accent. No, like white people say that Alana. No, I don't know. It's just your. Yeah, some people say Alana. So Anushka, Atlanta. అవునా ఎక్కడ నాకు తెలియదు. అది మొత్తానికి జార్జియా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు అనుష్క? May 7th, I think. Like May 7th ఎండ్ అయిపోతుందా సెమిస్టర్? సెమిస్టర్ ఎండ్ అయిపోతుందా? Yeah. సో May 7th అనుష్క May 7th సెమిస్టర్ అయిపోతుందమ్మా. సో అనుష్క సెమిస్టర్ అయిపోతుంది May 7th. అప్పుడు మేము వెళ్ళి పిక్ చేసుకోవాలంట, ఎందుకంటే డార్మిటరీ ఖాళీ చేయాలి. సో ఆ అన్ని సామాన్లు తెచ్చేస్తావా అట్లాంటి ఉంచుతావా? I'll leave some in Atlanta and some. సో కొన్ని ఫ్రెండ్ ఇంట్లో ఉంచేసి కొన్ని. సో మేమేమో
ప్యాక్ చేసుకొని అప్పటికి కొత్త కార్ వస్తుందో లేదో కొనగలమో లేదో తెలియదు, కానీ అప్పుడు వస్తే ఒకవేళ కొత్త కార్లోని లేకపోతే రెంటల్ కార్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి అనుష్కని మనకి తీసుకురావాలి. అనుష్క ట్రైన్లో వచ్చేచ్చు కదరా, బస్సులోను ఈజీ అవుతుంది. Can you pick me up? మళ్ళీ అంత దూరం రావాలి కదమ్మా. Please? అనుష్క అయితే రమ్మంటుంది కాబట్టి అట్లాంటా వెళ్ళి మధ్యలో షార్లెట్లోని స్వాతికి వర్క్ ఉంది. స్వాతి నేను కూడా రానా షార్లెట్? బేసిక్గా స్వాతి ఏమో వెళ్తుంది షార్లెట్, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా షార్లెట్కి. ఎనీవే షీస్ ట్రావెలింగ్ కదా, మేబీ ఐల్ ఆల్సో ట్రావెల్ జస్ట్ ఫర్ 1 day. ఒక రోజుకి షార్లెట్ వెళ్ళి, షార్లెట్ ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఓన్లీ ఎయిర్పోర్ట్, యూఎస్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళడం, ఎప్పుడు షార్లెట్ అయితే వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్ళి షార్లెట్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది షార్లెట్ అని అనుకుంటున్నా. నాట్ షూర్, ఎందుకంటే అమ్మ కూడా ఉంది కదా ఇంట్లో. సో అమ్మ ఉంటుంటే మరి అమ్మకి ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో. స్వాతి వెళ్తుందంటే మరి సింబాని అమ్మని చూసుకోవాలి కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ గోన్ గో ఆర్ నాట్. సో అనుష్క, హౌ వాజ్ ఏం వ్రతం చేసాం మనం? Satyanarayana. సత్యనారాయణ. ఇంతకుముందు దాన్ని సత్యనారాయణ అనడం రాదు, సత్యనారాయణ సత్యనారాయణ అంటుంది. బట్ నౌ షీ లెర్న్ రైట్. మళ్ళీ Satyanarayana. నారాయణ ఏం చేసాం? Puja. పూజ. ఓకే. సో వాట్ డిడ్ యు లెర్న్ సత్యనారాయణ పూజలో? About Devadu. Yeah, what did you learn? Like a lot. Like tell me what? Just like about more about Hinduism. More about Hinduism? ఓకే. సో పంతులు గారు అయితే అన్ని స్ట్రిక్ట్గా అడిగారు అనుష్కకి, నీకెంత తెలుసు హిందూయిజము, ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి, అసలు ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నావు, అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పెద్ద పంతులు గారు ఆయన టెంపుల్కి, రాజగోపాలన్ గారు అని. సో ఆయన ఎప్పుడైతే టెంపుల్లో చేయకుండా ఇలాగ ప్రైవేట్గా అన్నీ చేస్తున్నారు, సూపర్గా చేశారు. సో మాకు కూడా ఏదో పూజ అయిపోతుంది, ఏదో పూజ చేయాలి అలా కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా బ్రహ్మాండంగా అయితే చేశారు మాకు. సో అందుకని సూపర్గా అయింది, లైక్ ఇట్. ఇంకా అనుష్క వాట్ ఎల్స్? Nothing. దురంధర్ నచ్చిందా? Yeah. మళ్ళీ వచ్చేసాం రిచ్మండ్ ఎయిర్పోర్ట్. నాకేదో టాక్సీ డ్రైవర్ లాగా అనిపిస్తుంది రిచ్మండ్ ఎయిర్పోర్ట్కి. వాట్? It's so heavy this time. ఎంత హెవీ ఉంది అది? That's not heavy. Now that you know it's heavy. That's not heavy. తల్లి. Okay, bye. Oh, you're just pushing my face. బాయ్, జాగ్రత్త. అమ్మొద్దా లోపలికి. సో వన్ మోర్ ట్రిప్ రిచ్మండ్ ఎయిర్పోర్ట్. అనుష్కన్ డ్రాపింగ్, పికింగ్, ఆమన్ పికింగ్, అనుష్కన్ మళ్ళీ డ్రాపింగ్. ఇది పార్కింగ్ గరాజ్ పైనుంచి, డిపార్చర్ లాంజ్ నుంచి. ఖాళీ మా ఎయిర్పోర్ట్. సో 12 మైళ్ళు పెట్రోల్ ఉంటుందా లేదా సరిపోద్దా అనుకున్నా. అనుష్కని డ్రాప్ చేశాను. ఇప్పుడు వావాకి వెళ్ళి, వావాలోని నా ఫేవరెట్ శాండ్విచ్ దొరుకుతుంది, అది చాలా రోజులైంది. సబ్వే ఒకటి నాకు చాలా ఇష్టం, వావా శాండ్విచ్ ఒకటి చేసుకుందాం మనం. ఆల్మోస్ట్ 12 మైళ్ళు అంతే. అమెరికాలో పెట్రోల్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, 4 రకాలు. ఇది $4.87, $4.40, $4.65, $4.80. ఇది గుర్తుంచుకోండి, ఇది గ్యాలన్కి. ఏంటి కుయ్యి అంటుంది? ఇది గ్యాలన్ అంటే 3.78 లీటర్లు. సో అమెరికాలోని ఎంత ఉందో కాస్ట్ చూడండి. ఏంటమ్మా అది కుయ్యి అంటుంది? తక్కువదా? సో ఇది గైస్. సో పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా. సో ఇప్పుడు భారతదేశం రూపాయల్లోని చీపెస్ట్ పెట్రోల్ అయితే లీటర్కి ఇంచుమించుగా $99, $99.5, అంటే $100 కన్నా తక్కువే. ఇంత పెరిగాక కూడా అమెరికాలోని 1 లీటరు $99.5. సో ఇప్పుడు మొత్తం మనకి ఎంత అవుతుందో చూద్దాం పెట్రోలు. ఈలోగా మనం వెళ్ళి ఒక శాండ్విచ్ తెచ్చుకుందాం వావాలోని. మీకు చెప్పే కదా నాకు చాలా ఇష్టం ఈ వావా శాండ్విచ్ అని. లెట్స్ గెట్ అ వావా శాండ్విచ్ మ్యాన్. అమెరికా గ్యాస్ స్టేషన్లోని సర్వీస్ స్టేషన్ చూడండి ఎలా ఉంటాయో. మీకు ఇంకా సర్ప్రైజింగ్ ఏం చెప్తా అంటే మీకు ఇరాన్ చూపిస్తాను. ఇరాన్లో కూడా ఇలానే ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది మంచి చికెన్ శాండ్విచ్ ఆర్డర్ ఇద్దాం. సో అదే క్రిస్పీ చికెన్ శాండ్విచ్ నా ఫేవరెట్. నేను ఎప్పుడు వావాకు వచ్చినా ఇక్కడే నేను ఆర్డర్ ఇస్తాను. ఏంటో టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఇవ్వండి చికెన్ క్రిస్పీ శాండ్విచ్ తీసుకున్నా. దీంతోపాటు కోర్స్ మనకు కావాల్సింది పెప్పర్ జాక్ చీజ్, మస్టర్డ్, మయోనైజ్, రెగ్యులర్ మయోనైజ్. ఎంత క్వాంటిటీ మనం అన్నీ స్పెసిఫై చేసేయచ్చు, ఇంకెవరితో మాట్లాడకుండా మొత్తం రెడీ అయిపోతుంది. సో పికిల్స్ ఆబ్వియస్గా,
తర్వాత స్పైసీ మస్టర్డ్. ఇందులో హాలోపినోస్ ఎందుకు అడగలేదు నాకు అర్థం కాలేదు. మొత్తానికి యూజువల్గా నేను ఇక్కడ అవకాడో అని అడుగుతుంది. హాలోపినోస్ ఎక్స్ట్రా హాలోపినోస్ వేసుకుంటాం. హాలోపినోస్ లేకుండా అసలు తినలేం. అంతేకాకుండా రెగ్యులర్ మస్టర్డ్. ఇది మొత్తం సెట్ అయిపోయింది కదా, ఇదిగోండి ఆల్ సెట్. మనం ఆర్డర్ ఇచ్చేసాం, ఇంకా రెడీ అయిపోతుంది శాండ్విచ్. శాండ్విచ్లో స్పెషల్ డీల్ అనమాట. $6కి శాండ్విచ్, చిప్స్ అండ్ కోకోకోలా. సో నాకు ఈ ఫ్రోజన్ కోక్ అంటే చాలా ఇష్టం, కానీ అవ్వట్లేదు, పని చేయట్లేదు. కోక్ పని చేయట్లేదు, ఇది పని చేస్తుంది. స్లర్పీ అంటారు, స్లషీ అంటారు. కోక్ పని చేయట్లేదు. అమెరికాలోని చాయిస్లు చూడండి, కోక్లో రకాలు: కోకోకోలా, కోకోకోలా చెర్రీ, కోకోకోలా వెనీలా, కోకోకోలా చెర్రీ వెనీలా, పీచ్, ట్రాపికల్, లైమ్, క్రీమ్ సోడా. సో మనం రెగ్యులర్ కోకే, రెగ్యులర్ కోక్ ఫ్యాన్ అదనమాట విషయం. సో అమెరికాలోని చాయిస్లకి అన్నీ అతి సర్వత్ర వర్జేట్ అంటారు, కానీ అమెరికాలో అన్నీ అతిలే, అన్నీ ఎక్స్ట్రాలే. నేను చెప్తాను. మళ్ళీ అనుకోగలరు, రే నువ్వు ప్రపంచం చూసావా అంటే, యా అవును, ప్రపంచం చూసి వచ్చి చెప్తాను. వేరే చూద్దాం. ఫ్యాంటాలో ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. ఫ్యాంటాలో కూడా అన్ని రకాలు. ఇది తీసేసి స్ప్రైట్ చూద్దాం. స్ప్రైట్లో కూడా అన్ని రకాలు, 3, 6, 8 రకాలు. సో ఎప్పుడైనా తెలిసిందా మీకు అమెరికా అన్నీ అతే, ఎన్ని రకాల జ్యూసులు ఉన్నాయి, వీటన్నిటిలోని ఇన్ని రకాలు. సో డైట్ కోక్ చూద్దాం. డైట్ కోక్లో కూడా 7 రకాలు. ఇది మాట అమెరికా. వచ్చిన ఐ లవ్ దిస్ మాట. చూడండి శాండ్విచ్, చికెన్ శాండ్విచ్. సో ఇది మామూలుగా $7, కానీ ఏదో డీల్ ఉంది. సో అది డీల్. కోకోకోలా లార్జ్, చిప్స్ అన్నీ కలిసి $6. హలపినో ఫ్లేవర్ తెచ్చాను. ఎప్పుడైనా ట్రై చేసావు ఇది? అనుక ఒక చిప్ ఎలా ఉంది టేస్ట్? హలపినో ఫ్లేవర్. నాకు హలపినోస్ అంటే పిచ్చి. సో ఎక్స్ట్రా హలపినోస్ చెప్పాను. వావ్, వెరీ నైస్. సో ఇది గైస్, ఈ వీడియోకి సత్యనారాయణ వ్రతం వీడియోలో అరుచుగా డ్రాప్ చేసేసాం. చెట్ల గురించి చెప్పేసాను, నా ఫేవరెట్ చికెన్ శాండ్విచ్ కూడా చెప్పేసాను ఇందులోనే. సో మన ట్యాంక్ నింపడానికి $43.5 అయింది మేడం. ఎన్నాళ్ళైంది బాబు పెట్రోల్ నింపి. అందుకే మా టెస్లా ఈ బాధలు ఉండవు అన్నమాట మనకి. మొత్తానికి ఇది